అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ సంబంధించిన ప్రవేశాల కోసం ఎంసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఎంసెట్ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ మనకు మార్చి 15వ తేదీ నుండి ప్రారంభమైంది. అలాగే ఏప్రిల్ 15వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది విద్యార్థులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధారంగా, అలాగే ఎన్సీసీ, భారత స్కౌట్స్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైనా స్టూడెంట్స్ మనకి తెలంగాణ నుండి ఏపీకి మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈరోజు మనం ఆన్లైన్లో మనం ఇంటి దగ్గర నుండే ఎంసెట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఎలా కన్వర్ట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనం అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఏపీ ఎంసెట్కి సంబంధించిన వెబ్సైట్ యూఆర్ఎల్ అయితే నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లో చూస్తున్నట్లయితే ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు ఫీ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఆ తర్వాత వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం దాని స్టేటస్ చెక్ చేసుకోవాలి. థర్డ్ ప్రాసెస్ మనకి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ యొక్క స్టేటస్ కూడా మనం చూడొచ్చు. ఫైనల్గా మనం సబ్మిట్ చేసినట్లయితే ఆ అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫామ్ అయితే మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసే ముందు మనకి చూడండి ఫీ పేమెంట్ ఫర్ ద ఎంసెట్ 2025 అనమాట. ఇక్కడ మనకి స్టూడెంట్స్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్కి అయితే 16 ఇయర్స్ ఉండాలన్నమాట 31 డిసెంబర్ వరకు. అగ్రికల్చర్కి అయితే 17 ఇయర్స్ ఉండాలి 31 డిసెంబర్ లోపు అనమాట. అలాగే ఫార్మసీ క్యాండిడేట్స్ కదా 16 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. దీని తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. ఇప్పుడు పిల్లలు మనకి ఎగ్జామ్ రాశారు, సపోజ్ సిబిఎస్ఈ కావచ్చు, అలాగే స్టేట్ బోర్డ్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనమాట. బోర్డ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. అలాగే క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో స్టూడెంట్ సంబంధించిన నేమ్ టైప్ చేయాలి. అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అదే దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. అలాగే ఆ మొబైల్ నెంబర్ ఎవరికి చెందింది, సెల్ఫా, ఫాదరా, మదరా అని ఉంటుంది, అది కూడా మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఏ స్ట్రీమ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీనా, అగ్రికల్చర్ ఫార్మసీనా, లేకుంటే రెండు కలిపి రాయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే కేటగిరీ, ఏ క్యాస్ట్ కేటగిరీకి చెందినవారు, సపోజ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే వాళ్ళు ఓసీ సెలెక్ట్ చేసుకొని కింద సబ్ క్యాస్ట్ కింద మనకి ఈడబ్ల్యూఎస్ అని ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత బీసీఏ, బీసీబీ, బీసీసీ, అలాగే బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ కేటగిరీస్ ఉన్నాయి, అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ మనం చేయడానికి ఖచ్చితంగా చూడండి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి యూపీఐ ఆప్షన్ అయితే లేదు, మనం డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫౌండ్ ఎలిజిబుల్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే అని చేయాలన్నమాట. అలా ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసినట్లయితే మనకి కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఏవైతే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అని మనకి స్క్రీన్ మీద చూపిస్తాయి. అలాగే మనం ఎంత పేమెంట్ చేయాలి అనేది కూడా అక్కడ ఫీ పేమెంట్ అయితే కనబడుతుంది అనమాట. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇమీడియట్గా మనకి పేమెంట్ గేట్వేలోకి వెళ్తుంది. అక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసినట్లయితే మీ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనమాట. అలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి మనకి పేమెంట్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. లేదు మన పేమెంట్ సక్సెస్ అయింది, మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటే మనం ఇమీడియట్గా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే క్యాండిడేట్ ఒక నేమ్ అయితే మనకి ఆల్రెడీ రావడం జరిగింది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది మనకి యాజ్ పర్ ద ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో, లేకుంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అదే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మనం యాజ్ యూజువల్ ఇంతకుముందు ఇచ్చామన్నమాట. ఇంకా స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇక్కడ కావాలి. ఇంకా మీ స్కూల్లో, మీ కాలేజీలో కావచ్చు అప్పార్ ఐడి ఇచ్చినట్లయితే దాని నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇది అయితే మ్యాండేటరీ కాదనమాట. ఇక్కడ మనకు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అనమాట. అంటే వారి యొక్క ఇన్కమ్ స్టేటస్ ఎలా ఉంది, 1 lakh బిలో ఉందా, 1 lakh to 2.5 lakhs మిడిల్లో ఉందా, 2.5 lakhs తర్వాత ఉందా, ఎంత అనేది ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. అక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే కూడా ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే కూడా మనం ఇక్కడ ఇవ్వవలసిన అవసరం లేదంట. మనకి ఇంకోటి వచ్చి క్యాస్ట్ కేటగిరీ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, అది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ఇంతకుముందు ఏం చేశాను, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నా దగ్గర సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేనేం చేశాను, ఈడబ్ల్యూఎస్ చూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ అవునా కదా అని అడుగుతుంది అనమాట. ఎస్ నా దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేసి ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఇంకా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే చూడండి ఎన్సీసీలో కావచ్చు, ఇంకా ఎక్స్ ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటారు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి స్పెషల్ రిజర్వేషన్
రిజర్వేషన్ కేటగిరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏదైతే మీరు ఎలిజిబుల్ అవుతారో చెక్ బాక్స్ టిక్ చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు అనమాట. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఎవరైతే సపోజ్ బ్లైండ్నెస్ కావచ్చు, డెఫ్ కావచ్చు, ఇంకా లోకోమోటర్ డిసేబిలిటీ కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన కేటగిరీలు మీరు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ చెక్ బాక్స్ని టిక్ చేసి కంటిన్యూ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మైనారిటీ స్టేటస్ అనమాట. ఇప్పుడు ముస్లిమ్స్ అయితే కంపల్సరీ మైనారిటీ, క్రిస్టియన్స్ మైనారిటీ, సిక్ మైనారిటీ ఇలా వస్తుందన్నమాట. సో మనకి హిందూస్ అయితే నాన్ మైనారిటీ. సో మీ మైనారిటీ కేటగిరీని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తున్నట్లయితే ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. సో మీ అడ్రస్ డీటెయిల్స్ ఫస్ట్ స్టేట్ నుండి సెలెక్ట్ చేయండి, అలాగే డిస్టిక్, ఆ తర్వాత మండలం, ఆ తర్వాత విలేజ్, ఆ తర్వాత మీ యొక్క హౌస్ నెంబర్, అలాగే మీ యొక్క స్ట్రీట్ రాయండి. నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్, మొబైల్ నెంబర్, అంతే అనమాట. నెక్స్ట్ మెయిల్ ఐడి ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి అదే మెయిల్ ఐడి ఇక్కడ మనకు వచ్చేస్తుంది. సో ఇదే అడ్రస్ పర్మనెంట్ సేమ్ అయితే కింద కూడా మనకు చెక్ బాక్స్ ఉండి పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అనమాట. లేదు మీరు ఒక అడ్రస్లో ఉన్నారు, మీ పర్మనెంట్ అడ్రస్ వేరేదైతే ఇక్కడ మీరు కింద పర్మనెంట్ అడ్రస్ని సపరేట్గా అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. అలా మెన్షన్ చేసిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. సపోజ్ ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చదువుతున్నారా, వొకేషనల్గా చదువుతున్నారా, డిప్లొమా కంప్లీట్ చేస్తారా, ఇంకా మనకి డిప్లొమా పాలిటెక్నిక్ వాళ్ళకి అయితే లేటరల్ ఎంట్రీ కింద మనకి ఎంసెట్ అయితే రాయొచ్చు అనమాట. ఆ యొక్క క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ స్కూలింగ్ చదివి ఉంటే కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మేజర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, ఎంపీసీ తీసుకున్నారా, బైపీసీ తీసుకున్నారా, ఎంబైపీసీ తీసుకున్నారా, వొకేషనల్ తీసుకున్నారా, ఇది ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. హాల్ టికెట్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలా. అలాగే డిప్లొమాలో అయితే వాళ్ళ పాలిటెక్నిక్ సంబంధించిన రోల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారని ఇక్కడ చూస్ చేసుకోవాలి. అలాగే 10+2 మనకి ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ప్రైవేటా లేదంటే గవర్నమెంట్ అనేది మనకు లిస్ట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకెవరైనా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్లయితే వారికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఎవరైనా జేఈ నీట్ ఎగ్జామ్కి ఆల్రెడీ అప్లై చేసి ఉంటే, ఆల్రెడీ ఈ జేఈ ఎగ్జామ్ ఎవరైనా రాసి ఉంటే కూడా మనకు ఒక హాల్ టికెట్ ఇవ్వచ్చు. కానీ ఇది మ్యాండేటరీ కాదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట. అంటే మనకి ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, సపోజ్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఏది కావాలంటే ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ టైంలో కూడా మనకు కావాలంటే సపోజ్ క్వశ్చన్ని మనం డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్గా చూస్తున్నట్లయితే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అనమాట. 10th క్లాస్ సంబంధించిన అర్హతలు అయితే ఇక్కడ ఇవ్వాలి. మీరు 10th క్లాస్ అర్బన్ ఏరియాలో చదివారా, రూరల్ ఏరియాలో చదివారా అనేది ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఏ మంత్లో మీరు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే ఇంటర్మీడియట్ మీరు విలేజ్లో చదివారా లేకుంటే అర్బన్ ఏరియాలో చదివారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనమాట. దాదాపు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయాలి. 6th క్లాస్ నుంచి మీరు ఏం చేయాలి చూసారు, ఇక్కడ డిస్టిక్ కావచ్చు, అలాగే మీ యొక్క విలేజ్ కావచ్చు, స్కూల్ నేమ్ కావచ్చు, ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో ఎండ్ అయింది అని కంప్లీట్గా 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. అలా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ లోకల్ ఏరియా ఆటోమేటిక్గా మనకి ఎస్వియు కింద అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క డిస్టిక్ని బేస్ చేసుకొని, ఇంకా వేరే వాళ్ళైతే ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకా అదర్ యూనివర్సిటీస్ అక్కడ లోకల్ ఏరియాని బేస్ చేసుకొని మనకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనం ఆల్రెడీ ఫస్ట్లో చూస్ చేసుకున్నట్లుగానే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కింద అయితే నేను చూసుకున్నాను, అదే రావడం జరిగింది. ఇంకేమైనా ఉర్దూ ట్రాన్స్లేటర్ కావాలా, అవునా కాదని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఉర్దూ అవసరం లేదనుకోండి, నో అని పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సెంటర్స్ అనమాట. మీరు ఎగ్జామ్ రాయాలనుకున్న టెస్ట్ సెంటర్స్ అయితే మనకి త్రూ ఆల్ ఓవర్ ఆంధ్రాలో మనకి చాలా డిస్ట్రిక్ట్స్లో చాలా మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. 5 సెంటర్స్ అయితే డిఫరెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ లోకల్ ఏరియాని తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇంకొంచెం నియరెస్ట్ ఇలా 5 సెంటర్స్ని చూస్ చేసుకోవాలి. అలా చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. చాలామంది ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ఇక్కడ సైజు చూసారా 50 KB బిలో ఉండాలన్నమాట. అలాగే సిగ్నేచర్ కూడా మనకి 30 KB బిలో ఉండాలి. సో ఇలా పర్టికులర్గా ఈ సైజ్ మనం చేయలేము కాబట్టి నేను ఒక వెబ్సైట్ అయితే సజెస్ట్ చేస్తాను. ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళినట్లయితే ఆ ఫోటో మరియు ఆ యొక్క సిగ్నేచర్ని మీరు కంప్రెస్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఆ వెబ్సైట్ సంబంధించిన లింక్ నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ లేదా ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఎంత సైజ్ కావాలి, ఇక్కడ మనకి ఏమన్నాడు 50 KB బిలో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే 45 KB ఇవ్వండి. 45 KB బిలో మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సిగ్నేచర్ 30 KB బిలో అన్నాడు కాబట్టి 25 KB ఇవ్వండి. మనకి తక్కువ సైజ్ KB వస్తుంది కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసేయచ్చు అనమాట. అలా అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా చూడండి, మనకు స్క్రీన్ మీద ఏముంది, ఫైనల్గా ఒక చెక్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ చెక్ బాక్స్ని మీరు టిక్ చేసి
సబ్మిట్ చేయాలన్నమాట. ఇలా సబ్మిట్ చేసిన వెంటనే మీకేమవుతుందంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒక ప్రివ్యూ పేజ్ అయితే రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ప్రివ్యూ పేజ్లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేసేయాలన్నమాట. అలా చేసిన వెంటనే మీరు ఏదైతే ఫిల్ చేస్తారో దానికి సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ ఫామ్లో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్, అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న సెంటర్స్ అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు మన ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అందులో ఒక ఫోటో అటాచ్ చేయాలి, అలాగే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి, అలాగే సిగ్నేచర్ కూడా చేయాలన్నమాట. ఈ డాక్యుమెంట్ అయితే మ్యాండేటరీ అనమాట. ఇది ఎగ్జామ్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా ఆన్లైన్లో ఎంసెట్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మన ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, అలాగే అది కంప్రెస్ ఎలా చేయాలి ఆ సైజెస్ కూడా అని కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వారి యొక్క మొబైల్లో కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో కావచ్చు, ఇంటి వద్దనే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకునే విధంగా అందరికీ హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారు ఎంసెట్ ఎగ్జామ్ రాసి వారి యొక్క భవిష్యత్తు కోసం ఈ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవుతారని, మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.